ఒక వ్యక్తి ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలుకి వెళ్ళాడు. రిమాండ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత అతనికి శిక్ష కూడా పడింది. శిక్ష పడిన తర్వాత అతని పై కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ కేసులో అతను నిర్దోషి. కింద ఉన్నటువంటి కోర్టు తప్పును పొరపాటు పడి అతనికి శిక్షించిందని కేసు కొట్టేస్తుంది. ఆ కొట్టేసిన తర్వాత అతను నిరపరాధవుతాడు. కానీ అప్పటిదాకా అభియోగం కారణంగా అతను జైల్లో ఉంటాడు. అంటే అతని జీవిత కాలాన్ని కోర్టు చేసిన తప్పు వలన అన్యాయం చెడగొట్టుకున్నాడు. నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి పరిహారం ఇవ్వాలా? వద్దా? ఇవ్వాలి అంటోంది న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఈ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతోంది. అడ్వకేట్ జనరల్స్‌ని తమ పాయింట్ ఏంటో చెప్పమంటోంది. బట్ ఇక్కడ ఇదే జరిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే, అధికారి తప్పు చేస్తే అధికారిని సస్పెండ్ చేయొచ్చు, జీతంలో కోత పెట్టొచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ప్రోత్సాహకాల్లో కోత పెట్టొచ్చు, లేదా డిస్మిస్ చేయొచ్చు. మరి న్యాయ వ్యవస్థలో అట్లా పెడతారా? ఎందుకంటే ఇక్కడ జవాబుదారీతనం అడుగుతున్నారు. దీంట్లో తప్పు చేసింది న్యాయమూర్తి అయితే శిక్ష ప్రభుత్వానికి, ప్రజలకి అవుతోంది. అలాగే ఎందుకు వీళ్ళని శిక్షించరు అనేటటువంటి పాయింట్ వస్తుంది. సుప్రీంకోర్టు రైజ్ చేసింది మంచి పాయింట్. కానీ న్యాయ వ్యవస్థ వైపు కూడా వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అనేక మంది అన్యాయంగా నలిగిపోతున్నారు. రిమాండ్లు కూడా అడ్డదిడ్డంగా ఇవ్వకూడదని కోర్టు చెప్తుంది. కానీ కింద మ్యాజిస్ట్రేట్లు ఇచ్చేస్తున్నారు. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే వాటికి అసలు రిమాండే వద్దని చెప్తున్నది సుప్రీంకోర్టు. ఏదో ఏ మర్డర్‌లో లైంగిక వేధింపులు లాంటి వాటిలో తప్పించి అన్నటువంటి. కానీ ఎట్లా పడితే అట్లా జరిగిపోతున్నటువంటి వేళ మరి సుప్రీంకోర్టు ఈ దిశగా ఆలోచన చేస్తున్నది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.